తెలంగాణలో భారీ స్కామ్ బయటపడింది. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై సీరియస్ అయిన రేవంత్ రెడ్డి సర్కార్ సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. ఫేక్ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టినట్లు తేలింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ దందా జరిగినట్లు తేలింది. హాస్పిటల్ పేరు అది మెన్షన్ చేశారు. అందులో అయితే 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ సిఐడి ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేశారు. మా దగ్గర మా హాస్పిటల్ నుంచి 5 ఫైల్స్ తీసుకొచ్చారు మా దగ్గరికి. అందులో నేను ఇచ్చింది 2 ఫైల్స్ అండి. నా సిగ్నేచర్తో ఉన్నది 2. అది నేను చెప్పాను. 3 నేను నా సిగ్నేచర్తో కాదు నేను చెప్పేసాను. సిఐడి ఆఫీసర్కి నేను చెప్పాను నా సైన్ కాదు, సో ఇది మా హాస్పిటల్ నుంచి ఇచ్చింది అయితే కాదని చెప్పేసి చెప్పాను. అది ఎవరు ఇచ్చారో ఏందనేది పోలీసులు ఎంక్వైరీ చేసి తెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మేము అసలు అలా ఎలా మెసేజ్ చేస్తారనేది హాస్పిటల్ స్టాంప్ మాది, హాస్పిటల్ లోగో మాది, కానీ సిగ్నేచర్ నాది కాదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సంబంధించినటువంటి నకిలీ బిల్లులు పెట్టి కూడా ఇక్కడ నిధులను కాజేయాలని చూసినటువంటి ప్రైవేట్ సంబంధించినటువంటి ఆసుపత్రుల దందా మాత్రం బహిర్గతమని చెప్పొచ్చు. ఇందులో ఎటువంటి సంబంధించినటువంటి రోగులు ఉండరు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కొన్ని పేర్లు లేనటువంటి ఆసుపత్రుల పేర్లు పెట్టుకుని మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించినటువంటి నకిలీ బిల్స్ అయితే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో ఆన్లైన్ లో అప్లై చేయడం, ఆ తర్వాతకి అందులో మంజూరైనటువంటి నిధులను కూడా కాజేసి కొంతమంది ముఠా మాత్రం కొంత గుట్టు రట్టయిందని చెప్పొచ్చు. గత సంవత్సరం ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించినటువంటి బిల్స్ మాత్రం అనుమానం వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిలో వాటిపై కూడా విచారణ ఉన్నటువంటి అనుమానం రావడంతో సిసిఎస్ పోలీసులకి అయితే కూడా సమాచారం అందించినటువంటి క్రమంలో ముందుగా దీనైతే తొలుతగా కేసు అయితే నమోదు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనిపై విచారణ చేపడుతున్న క్రమంలో కూడా నమ్మలేనటువంటి నిజాలు మాత్రం ఒక్కసారిగా బయటపడ్డాయని చెప్పొచ్చు. దాదాపుగా సుమారుగా గత సంవత్సరం నుంచి కూడా 500 నుంచి 600 పైగా కూడా దరఖాస్తులు నకిలీ అన్నట్టుగా తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ తో పాటు ఉమ్మడి సంబంధించినటువంటి ఖమ్మం, అదేవిధంగా నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో మాత్రం పలు ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించినటువంటి వాటి పేర్ల మీద కూడా నకిలీ బిల్లులు అయితే సృష్టించి మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం దరఖాస్తు చేశారు. ఇందులో ప్రాథమిక దర్యాప్తులు మాత్రం ఇవి నకిలీగా తేలడంతో దీనిపై ఈ నెల 23 మాత్రం దీనిపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో ఉన్నటువంటి ఆసుపత్రులపై కూడా 6 FIRలు అయితే కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో పలు సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదు చేస్తాం. అందులో ఆసుపత్రికి సంబంధించి యాజమాన్యాల ప్రమేయం ఉందా, అందులో పనిచేసినటువంటి సిబ్బంది యాజమాన్యం తెరవకుండా నకిలీ బిల్లులు సృష్టించారా, లేకపోతే ఇందులో ఈ కుంభకోణంతో పాటు దళారులా ఉన్నటువంటి వారి ప్రమేయం ఎంత, దీంతో కూడా పూర్తి స్థాయిలో కూడా మాత్రం విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం కొన్ని ఆసుపత్రులు మాత్రం చూడవచ్చు. ఇందులో హైదరాబాద్ సంబంధించిన అరుణాశ్రీ హాస్పిటల్, అదేవిధంగా శ్రీకృష్ణ జనని హాస్పిటల్స్ ఉండగా రంగారెడ్డికి సంబంధించిన హిరణ్య హాస్పిటల్, డెల్టా హాస్పిటల్, శ్రీరక్ష హాస్పిటల్ తో పాటు ఎంఎంఎస్ హాస్పిటల్, మరికొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇటు నల్గొండకు సంబంధించినటువంటి నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా అమ్మ హాస్పిటల్, ఇటు మన కరీంనగర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ మాత్రం సప్తగిరి హాస్పిటల్, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రోహిణి మెడికేర్ హాస్పిటల్, అదేవిధంగా శ్రీ సంజీవని సిద్ధార్థ హాస్పిటల్ తో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా శ్రీ వినాయక్ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి, సుజాత, న్యూ అమృత హాస్పిటల్ తో పాటు ఆరెంజ్ మెగా శ్రీ హాస్పిటల్ తో పాటు శ్రీకర్ హాస్పిటల్ పై కూడా వీరిపై కూడా సిఐడి మాత్రం కేసులు అయితే నమోదు చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరే ఉన్నారా, వీరి వెనుక ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం విచారణ చేపడుతున్నా. ఇందులో ఎవరికి ఎంత ప్రమేయం ఉంది, కావాలనే వీరు నకిలీ బిల్లులు సృష్టించారా, ఇదివరకు ఎన్ని బిల్స్ వచ్చాయి, ఇది ఎవరి పేరు మీద తీసుకున్నారో దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు.
రైట్. అయితే అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది, ప్రభుత్వానికి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది? అంటే దీనిపై మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం మొదటి కేసు మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన మంచిర్యాల జిల్లాలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి ఆ కేసు అయితే నమోదు కావడం, ఆ తర్వాతకి అందులో అదే ఆశ్రయ చేసుకున్నటువంటి మరొక కేసు కూడా సూర్యాపేట జిల్లా జాన్పాడ్ లో కూడా జరిగింది. ఈ ఒక హాస్పిటల్ పేరు మీద మాత్రం 4 నుంచి 5 లక్షలతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మరొక ఆసుపత్రి కూడా ₹1,00,000 వరకు సొమ్ము అయితే కాజేసినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో గత ఏడాది కూడా ఏప్రిల్ లో మాత్రం వీరిపై 4 కూడా అరెస్ట్ అయితే చేశారు. ఈ తరహాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆరా తీయడం జరిగింది. ఇందులో ఎంతమంది ఉన్నారని దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన క్రమంలో సుమారుగా 500 పైగా దరఖాస్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో దీనిపై కూడా విచారణ వేగవంతం చేయడం, అదేవిధంగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి నకిలీవి ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయి దాంట్లో కూడా విచారణ చేసిన క్రమంలో సుమారుగా 500 నుంచి 600 వరకు కూడా ఈ నకిలీగా ఉన్న తేలింది. ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇందులో బాధితులు నిజంగానే ఆసుపత్రిలో చికిత్స పొందారా లేదా నకిలీగా బిల్లులు చెల్లించారా, ఆయా ఆసుపత్రులకు ఏతుందో హాస్పిటల్లో సిబ్బందితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి కొంతమంది నకిలీకి సంబంధించినటువంటి వారితో ఎవరైనా ముఠాతో దళారులు కూడా వారితో కుమ్మక్కయ్యారన్న దాంట్లో కూడా పూర్తి స్థాయిలో మాత్రం విచారణ చేపడుతుంది. మరికొన్ని సంబంధించి ఆసుపత్రికి సంబంధించి యాజమాన్యం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఆసుపత్రి యాజమాన్యం తెలియకుండా కూడా నోటి సిబ్బందే ఈ కాజేశారని దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, దీని వెనకాల మాజీ ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఎవరి పేర్లైనా బయటకు వచ్చాయా? అంటే ఇందులో చూసుకోవచ్చు ప్రధానంగా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి ఇందులో ప్రధానంగా ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు మాత్రం వాళ్ళే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కులు విడుదల చేయడం, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సంతకాలు ఉంటేనే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కు అర్హులు కావడం, వారికి సంబంధించి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్రమంలో సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ప్రస్తావిస్తున్నారు. కాకపోతే దానిపై పూర్తిస్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా వారి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా సెకండరీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల పేర్లు మాత్రం ప్రస్తావిస్తున్నారు. కాబట్టి వారి కనుసంధానంలోనే ఇది కొనసాగుతున్నది తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది? అంటే దీనిపై కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో గత ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల పాత్ర ఉందా లేదంటే ఉన్నటువంటి ఒక ముఠాగా ఏర్పడి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి నకిలీ సంబంధించి వీరే చేశారా, ముఠాగా ఏర్పాటు చేశారా, ఉన్నటువంటి రాజకీయ ప్రమేయం ఉందా, అన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా, అదేవిధంగా దీనిపై ఉన్నటువంటి సిఐడి మాత్రం విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇది ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ మాత్రం మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో నకిలీకి సంబంధించినటువంటి బిల్లులు, అదేవిధంగా ఆసుపత్రులపై ఇప్పటికే 5 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. మరికొన్ని హాస్పిటల్ ఉన్నాయా, ఇంకెవరున్న దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే బిల్లులు ఆల్రెడీ మంజూరయ్యాయి, మరి వాటిని ఎలా తిరిగి వెనక్కి సేకరిస్తారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి కొన్ని బిల్స్ అయితే ఇప్పటికే వచ్చాయి. వచ్చినటువంటి క్రమంలో ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బాధితులు, అదేవిధంగా చికిత్స పొందుతున్నారా లేరని దానిపై కూడా వివరణ ఇచ్చేందుకైతే వెళ్ళినటువంటి క్రమంలో వారు కొన్ని వీసిపోయే నిజాలు బయటకు వచ్చాయి. అందులో ఒక వ్యక్తి పేరుపై కూడా సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలైన తర్వాత ఆయా సంబంధించినటువంటి ఆయా హాస్పిటల్ కు వెళ్ళిన క్రమంలో ఆయా నగరంలో మాత్రం హాస్పిటల్ లేకపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు ఆసుపత్రి లేకపోవడంతో కాబట్టి చికిత్స పొందినటువంటి వ్యక్తి కూడా నకిలీ వ్యక్తి అని గుర్తించినటువంటి క్రమంలో హాస్పిటల్ పేరు మీద అదేవిధంగా చికిత్స పొందిన వ్యక్తిపై కూడా కేసులు నమోదే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.